A shark in the fish tank grows maybe up to 8 inches. కాకపోతే అదే షార్క్ సముద్రంలో 8 అడుగులు పైబడి పెరిగే అవకాశం ఉందండి. మనం ఎక్కువగా వింటుంటాం చూసారా, బావిలో కప్పలు ఉండి చాలామంది ఎట్లా ఆలోచిస్తుంటారంటే ఐ నో ఎవ్రీథింగ్ అనే యాటిట్యూడ్ ఉంటుందండి. నువ్వేంది పోయి నాకు చెప్పుడు, నాకు అంతా ఎరికే, నేను ఇంత చదివినా అంత చదివినా. ఎంత చదివినా కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్. చాలామంది అప్పుడు పేపర్లలో యాడ్స్ వచ్చేవి, క్వాలిఫైడ్. మంచిదే, క్వాలిఫికేషన్ అనేది ఒక కాగితం, గుర్తుపెట్టుకోండి. వాడు కష్టపడి చదివి పాస్ అయినాడా, కాపీ కొట్టి పాస్ అయినాడా, అడ్డగోలుగా కథలు చేసి పాస్ అయినాడా అన్నది అవసరం లేదు కొంతమందికి. ఆ పేపర్ ఉంటే చాలు, డిగ్రీ అయిపోయిందా అది చూపించు నీ సర్టిఫికేట్, పీజీ అయిపోయిందా సర్టిఫికేట్ చూపించు. కానీ దట్ ఈజ్ ఓన్లీ ఏ క్వాలిఫికేషన్, అది దట్ ఈజ్ ఆన్ ఏ పేపర్. కానీ నిజమైన ఎడ్యుకేషన్ ఏంటంటే అందులో ఔపాసన పట్టి అయ్యా అందులో ఉన్న స్కిల్స్ను మనం నేర్చుకొని నాలెడ్జ్ని ఎప్పుడైతే అప్లై చేస్తామో కరెక్ట్ పద్ధతిలో, దట్ ఈస్ కాల్డ్ ద రియల్ ఎడ్యుకేషన్. నేను అందుకే యూ బికమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎడ్యుకేటెడ్ డాక్టర్, ఎడ్యుకేటెడ్ లాయర్, ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్, ఎడ్యుకేటెడ్ ప్రతిదీ కూడా ఉండాలి. కేవలము క్వాలిఫికేషన్ ఉంటే నడవదు. వాళ్ళు ఏం చేస్తారంటే తెలవంది కూడా తెలిసినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు, 10 మందికి చెప్తూ ఉంటారు, 10 మందిని మిస్గైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు నేను చూస్తూనే ఉన్నానండి, ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ రీల్స్ వస్తూ ఉంటాయి. మెడిసిన్ మీద ఏమాత్రము జ్ఞానం లేనోడు కూడా మెడికల్ టిప్స్ ఇస్తూ ఉన్నాడండి. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? కొంతమంది, అందరూ వినకపోవచ్చు, కానీ కొంతమంది ఒకరిద్దరు ఉంటారు కదా, ఇది కరెక్టేనేమో అనేసి పాటించేసి ఎంతమంది వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకున్నారు. ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ మెడిసిన్, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ దట్ మెడిసిన్. అంతే, మనం మాట్లాడే హక్కు మనకు లేదు. అది కరెక్ట్ డాక్టర్ గారు చెప్తేనే మనం వినాలి, అంతే తప్ప ఎవరో చెప్తే మనం వినాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయినారు. తెలిసింది కొద్దిగే, కానీ తెలిసినట్టుగా వాళ్ళు పోజు కొడుతుంటారు. దయచేసి ఇలాంటి తప్పుడు పనులు చెయ్యకండి. నో, ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చెయ్యాలి. మనం కాలేజ్ ఏదో నేను చెప్తుంటాను కదా, మనము క్లాస్ రూమ్లో చదివిన చదువే కాదు, దానికి మించిన చదువు బయట మనం నేర్చుకోవాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, మన దేశంలో ఉన్న రాష్ట్రాలను ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, ప్రజలతో మనము మమేకమైనప్పుడు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు, వాళ్ళ యొక్క స్థితిగతుల్ని మనము గమనించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది తప్ప అన్నీ తెలుసు అనుకుంటే అది తెలిసినట్టు కాదు. దట్ ఈస్ ఫేక్ నాలెడ్జ్ అంట నేను. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఫ్రేమ్వర్క్ దాటకుండా మన యొక్క నాలెడ్జ్ని మిగతా వారికి షేర్ చేద్దాము. మనం చెప్పిందే వేదము అన్నది మాత్రము కాదు. ఎస్, వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్స్ అండ్ గెట్ గోయింగ్. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. జై హింద్.